శ్రీ గురుభ్యో నమ. శ్రీదేవి రశ్మిమాలా మహామంత్రం. ఈ మంత్రంలో ప్రతిరోజు ఈ మధ్యకాలంలో కొన్ని రౌద్రపూరితమైనవి చెప్తున్నాను. ఈ రోజున ఆరోగ్యం పరంగా ఒకటి చెప్పడం జరుగుతుంది. మంత్రం ఏమిటంటే, ఓం హ్రీం హ్రీం నమ శివాయ, శ్రీం కుల సుందర దేవ నమః, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు, శ్రీం కుల సుందరి దేవి నమః. ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు 108 సార్లు ప్రతిరోజు చేసుకోండి. తర్వాత ఈ మంత్రం చేస్తున్నప్పుడు వీలున్నంత వరకు మీరు ఎవరైనా వేదం చదువుకున్న వాళ్ళని కలిసి ప్రాణాయామము అనేది నేర్చుకోండి. ప్రాణాయామం నేర్చుకోవటం వల్ల మీకు హెల్త్ బాగా డెవలప్ అవుతుంది. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వలన మీకు దెబ్బతిన్న లంగ్స్, హార్ట్లు కూడా డెవలప్ అవుతాయి. ప్రాణాయామం నేర్చుకోండి, వాళ్ళు నేర్పిస్తారు. తర్వాత కొంతమందికి రక్తం గడ్డ కట్టడం, చిన్న ఏదైనా గాయం జరిగినప్పుడు రక్తం పలచగా అవటం, గడ్డ కట్టడం, తర్వాత ఏమో కీళ్ళ నొప్పులు రావటం, తర్వాత షుగరు బాగా అప్ అండ్ డౌన్స్ ఉండటం, నర్వస్ వీక్నెస్గా ఉండటం, నడుస్తుంటే కాస్త తూడు వచ్చినట్టు అనిపించటం రాకపోయినా, ఇలాంటివి ఉన్నాయనుకోండి. దీనికి మా గురువు గారు నేను తెలుసుకున్న తంత్రం చెబుతున్నా. ఈ మంత్రం చేసేవాళ్ళు చేస్తే సక్సెస్ అవుతుంది. ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష, ఈ రెండుని రాత్రిపూట నానేసుకోండి. పొద్దున్నే ఏం చేస్తారంటే, రాత్రిపూట నానేసేటప్పుడే కడిగి నానేయండి వాటిని. పొద్దున్నే ఆ నీళ్లు తాగి తినేటప్పుడు ఏం చేస్తారంటే, మన ఇళ్లలో దిష్టి తీయడానికి పటిక పెడతారు కదా, అసలు పటిక కనిపెట్టింది భారతీయులు ఆరోగ్యంగా ఉండటానికి. తర్వాత చివరికి కొంతమంది దౌర్భాగ్యమైనటువంటి వాళ్ళ మాటలు విని పటికను దిష్టికి కట్టుకుంటున్నారు. పటిక మహా ఆయుర్వేదం, బంగారం కంటే ఖరీదైంది మానవ శరీరానికి. ఆ పటికని ఒక 100 గ్రాములు తీసుకొని ఒక బాండీలో వేసి చూర్ణం చేసి మిక్సీలో వేసి ఆ పటికని బాండీలో వేసి సన్న మంట మీద పెట్టండి. బాగా అందులో నీళ్ళన్నీ డ్రై అయిపోయి గట్టిగా ఒక అరిసెలాగా తయారవుతుంది. చల్లారలేండి బాండీని 1 గంట 2 గంటలు. తర్వాత అట్ల కాడితే అట్లా కొంచెం అంటే మొత్తం లేచి వస్తుంది. దాన్ని మిక్సీలో వేసి బాగా పిండి చేసి జల్లించుకొని ఈ పొద్దునే నేను తీసుకోమన్నాను, ఇందులో ఒక చిటికెడు ఆ పటిక వేసేసుకోండి. 20 రోజులు ఆ పటిక వాడండి. 40 రోజులు ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర. పటికని 20 రోజులు మాత్రం ఎక్కువ వాడకూడదు. మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. షుగర్ కూడా చక్కగా మీ మాట వింటుంది. ఇవి మీరు ఆలోచించండి. ఇవన్నీ శృతుల్లో ఉన్నవే.